కొన్ని గుడ్లను బజారులో అమ్మి మరి కొన్నింటిని పిల్లలు పొదగటం కోసం ఉంచుతాను. ఇప్పుడు నా దగ్గర చాలా కోళ్ళున్నాయి. నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. వీటిని అమ్మి 2 మేకలు 2 గొర్రెలు కొంటాను. రక్షించండి బాబోయ్! రక్షించండి బాబోయ్! 1 2 3 8. ఆహా! నా దగ్గర చాలా మేకలున్నాయి. ఇప్పుడు సంతోష్, బజారుకెళ్ళి మేక పాలు అమ్ము. దానితో పాటు మనం గొర్రెల నుంచి తీసిన ఊలు అమ్మటం మర్చిపోకు. నా దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉంది. మేకల్ని గొర్రెల్ని అమ్మి ఆవుల్ని గేదెల్ని కొంటాను. నేనే మాస్టర్ని. ఇలా కూర్చొని ఆనందించటం చాలా బాగుంది. రోజు రోజుకి మంగేరీలాల్ ధనవంతుడవుతున్నట్లున్నాడు. ఈ ఆవు చాలా పాలు ఇస్తుంది. సంతోష్, రేపటి నుంచి ప్రతిరోజు బజారు వెళ్ళి ఆ పాలు అమ్ము. అయ్యగారు, మన ఆవు ఈనింది. తొందరలోనే ఒక పెద్ద డైరీ ఫామ్ తయారవుతుంది. రాము, వెన్న నెయ్యి దుకాణాల్లో అమ్ము. సంతోష్, సాయంత్రం పశువుల శాల శుభ్రం చేయటం మర్చిపోకు. నేనిప్పుడు ఒక ధనవంతుడిని. నాకు ఉండటానికి పెద్ద ఇల్లు ఉంది. నాకు జీవితంలో కావలసినవన్నీ ఉన్నాయి. అయ్యగారు, ఈ రోజుల్లో దొంగతనాలు ఎక్కువ అయ్యాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. అవును, నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఒక కుక్కను ఇంటికి కాపలాగా పెంచుతాను. అబ్బా, ఎంత ముద్దొస్తుందో. అవును, మనం రోజు వచ్చి ఈ కుక్కతో ఆడుకుందాం.
అయ్యో, నా ఇంటిలో దొంగ పడ్డట్లున్నాడు. అతన్ని భయపెట్టి తరమాలి. ఇదంతా కళ. అయ్యో, ఎంత పని చేశాను. నేను పడుకుని నిద్రలోనే కుండను ముక్కలు చేశాను. పాలంతా నీళ్ళ పాలైంది. నాకేది మిగలలేదు. మంగేరీలాల్, నీతో ఆడుకుందామని వచ్చాను. ఏమైంది? ఎందుకలా విచారంగా ఉన్నావు? నేను పేరు ప్రతిష్టలు వచ్చేసినట్లు పగటికల కంటూ ఉన్న పాలు కూడా పోగొట్టుకున్నాను. కష్టపడి పని చేయకుండా ఏది రాదని తెలుసుకున్నాను. రేపటి నుంచి నేను కష్టపడి పనిచేసి నా కలలోలా డబ్బు సంపాదించి ధనవంతుడిని అవుతాను.